రాష్ట్రానికి మరో 2 రోజుల పాటు వర్ష సూచన చేశారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు అధికారులు. ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు. ఎగువ నుంచి కృష్ణా ప్రాజెక్టులకు వరద తగ్గుతోంది. ప్రస్తుతం శ్రీశైలం బ్యారేజ్కు 1,08,971 క్యూసెక్ల వరద వస్తోంది. ప్రాజెక్టు 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 2,57,303 క్యూసెక్లను వదులుతున్నారు. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు, ప్రస్తుతం 882 అడుగుల నీరుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలుండగా 202 టీఎంసీలకు మెయింటైన్ చేస్తున్నారు. ప్రాజెక్టు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కంటిన్యూ అవుతోంది. జలాశయం 8 గేట్లను 5 ఫీట్ల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఎగువ నుంచి 1,86,535 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. 1,04,424 క్యూసెక్లను విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588 అడుగుల నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 306 టీఎంసీల నీరుంది. ఆదివారం కావడంతో సాగర్ అందాలు చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు పర్యాటకులు. దీంతో సాగర్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రాజెక్టు పైకి విద్యుత్ ప్రాజెక్టు దగ్గరకు వాహనాలను అనుమతించలేదు పోలీసులు. చిన్నపిల్లలతో వచ్చిన పర్యాటకులు ట్రాఫిక్ లో ఇరుక్కుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా బాగుంది, పీస్ఫుల్ ఉంది, చాలా ఎంజాయ్ చేశాను. ఫ్రెండ్స్ తో వచ్చాను, చాలా బాగా అనిపిస్తుంది. నాకు మళ్ళీ రావాలనిపిస్తుంది. 8 గేట్లు తీసి ఉన్నాయి. 8 గేట్లు తీసి ఉన్నా కానీ మంచిగా ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది. జనాలు బాగా వచ్చారు, చూస్తుంటే బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేము బాగా. జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్య దిశల నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు.